ఈరోజు చిక్కుడుకాయలతో నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను. చిక్కుడుకాయ నిల్వ పచ్చడి. చిక్కుడుకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయల్ని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి ఇట్లా 2 ముక్కలు చేసుకోవాలి. కారం, నూనె, చింతపండు, నీళ్ళు, జీలకర్ర, పసుపు, మెంతులు వేయించి పెట్టుకున్నా. నేను ఇప్పుడే వేయించి పెట్టుకున్నా ముందుగానే. చిన్నుల్లిపాయలు, ఉప్పు. బాండి వేడెక్కింది, ఆయిల్ పోసుకోవాలి. బాండి వేడెక్కింది కదా, చిక్కుడుకాయలు కొద్దిగా వేయించడానికి కొంచెం కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఇంత ఒక 4 స్పూన్లు పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, చూసిరు కదా ఎంత ఆయిల్ ఉందో. 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం. 1/2 కేజీ చిక్కుడుకాయలకు పెద్ద స్పూన్తో 4 స్పూన్లు పోసుకున్నాను నేను. చిక్కుడుకాయలు ఇలా ఆయిల్ వేడెక్కగానే ఇలా వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేగిపోయినాయి. ఇలా సగం వేగాలి అంతే, పూర్తిగా వేగొద్దు, సగమే వేగాలి. వేగిపోయినాయి. ఆయిల్ ఇలా పోసుకోండి సరిపోని, ఎక్కువ తక్కువ కాకుండా. మరి కొంచెం ఉంటాయి వేగవు. ఇట్లా ఆయిల్లో చిక్కుడుకాయలు మునగాలి. ఇప్పుడు వేగిపోయినాయి చిక్కుడుకాయలు, సగమే వేగాలి. ఇదిగో ఇట్లా పూర్తిగా వేగొద్దు, ఇట్లా సగం వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలి అంతే. ఇలా గిన్నెలోకి తీసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టుకోవద్దు, మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇదే నూనెలో ఎండుమిర్చి, చిన్నకాయలు, స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. చింతపండు ఉంది కదా, దాంతో ఇట్లా గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇట్లా గుజ్జు తీసి పిప్పి పిండేసుకొని ఇట్లా చింతపండు గుజ్జు దీంట్లో వేసుకోవాలి. ఇలా ఉడకాలి. చింతపులుసు వేసినాం కదా, కొంచెం ఉడకాలి. చింతపండులో వాటర్ అంతా ఎండిపోయేదాకా ఉడకాలి. ఒక 2 నిమిషాలు పట్టింది ఉడకడానికి. వేయించుకున్న మెంతుల్ని ఇలా మెత్తగా పిండి చేసుకోవాలి. చింతపులుసు ఉడికిపోయింది. ఆయిల్ అంతా ఎట్లా పైకి వచ్చింది కదా, ఎట్లా వచ్చినప్పుడు ఆయిల్ చింతపండు ఉడికినట్టు, వాటర్ అంతా ఎండిపోయి చింతపులుసు మంచిగా ఉడికితేనే ఆయిల్ అట్లా పైకి వస్తుంది. చింతపులుసు ఉడికిపోయింది. ఇప్పుడు మెంతులు, వేయించిన మెంతులు మెత్తగా పౌడర్ చేసి చిన్నుల్లిపాయ వేసి దంచిన అది వేసుకోవాలి. పౌడర్, ఉప్పు తగినంత, ఉప్పు 1 స్పూన్ కొలతలేదు కాదు, తగినంత చూసి వేసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు సరిపోయిందా లేదా అని చూసి వేసుకోవచ్చు. కారం చూసుకొని వేసుకోవచ్చు, కొలతలు ఏం అవసరం లేదు. మనం అన్నీ కలిపినాక చూసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొలతలు అంటే ఒకరి కారం ఘాటుగా ఉంటుంది, ఒకరి కారం తక్కువగా ఉంటుంది కదా, కొలతలు కరెక్ట్ చెప్పలేము. కారం వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే వేడి కారం నల్లగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చిక్కుడుకాయలునే కదా వేసి పెట్టుకొని చిక్కుడుకాయలు దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసి కలిపేసుకోవాలి అంతే. చిక్కుడుకాయ పచ్చడి, నిల్వ పచ్చడి, చిక్కుడుకాయ నిల్వ పచ్చడి తయారైంది.